జనరల్‌గా మనం దేవాలయాల్లో కానివ్వండి, ఇంకొక చోట బయట కానివ్వండి, ఎక్కడైనా ఇలాంటి దైవ కార్యక్రమాలు జరిగే దగ్గర అమ్మవారొచ్చారని, ఆవహించారని, శక్తి పూనారని ఇలా చాలా చాలా వింటుంటాం. వాళ్ళు ఒకళ్ళు చేసేదానికి, ఒకళ్ళు చేసేదానికి సంబంధం ఉండదు. రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. ఇది ఇది ఎంతవరకు నమ్మొచ్చు? అమ్మవారు ఆవాహన అవ్వడం అన్నది తప్పకుండా నిజం. ఓకే. ఎందుకు అంటే ఎవరికైనా ఒక పూజ చేశారు. ఒక పూజని కాదు, మీరు ఏదైనా ఒక దాంట్లో చాలా బాగా ఇమ్మర్స్ అయిపోయారనుకోండి. అంటే ఒక చదువుకుంటున్నారు మీరేదో, మీ నాలెడ్జే. చదువుకుంటున్నప్పుడు దాన్నే మీరు చదువుకుంటూ ఉన్నప్పుడు మీ పక్కనున్న పరిసరాలను వేటిలనైనా మీరు గమనించగలుగుతారా? అంటే మీకు ఏకాగ్రతతో చేసినప్పుడు. నార్మల్‌గా కాదు. అంటే టీవీ అయినా, ఏదైనా గూడా ఒక పనిని ఏకాగ్రతగా చేసినప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు దానికి మనకి అసలు లేనంతగా మనం దాన్ని మనలో అనుభవించగలుగుతాం. అదే స్థితి పూజలో చాలా గొప్పగా వస్తుందనమాట. అంటే పూజ కనుక నిజంగా చేస్తే కాన్సంట్రేటెడ్‌గా ఎంత ఏకాగ్రతతో చేస్తామో అంత బాగా ఆ దైవశక్తి అన్నది మన లోపలికొచ్చి నిజం చెప్తే చాలా సైలెన్స్ అయిపోతాం. ఎందుకంటే ఫుల్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది కదా! హ్మ్. ఆ బ్యాలెన్స్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ మాటలు ఇవన్నీ ఎందుకొస్తాయి అంటే నాకదొచ్చిందని అందరికీ అంటే ఎప్పుడైతే ఆ కాన్షియస్ పోయిందో అది ఓకే. ఎక్కువ సేపు ఎవరికుంటుందో అంటే ఉపాసన ఎప్పుడైతే చేస్తామో అది చాలా ఎక్కువ సేపు ఉంటుంది. అంటే డే అంతా కొంతమందికుండొచ్చు. కొంతమందికి పూజ చేసినంత సేపే ఉండొచ్చు. కొంతమందికి హాఫ్ డే ఉండొచ్చు. అది వాళ్ళ వాళ్ళ ఉపాసన బలం, గొప్పతనం దాని ప్రకారం ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే ఎప్పుడైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వస్తుంది కొంతమందికి. అంటే ఆ టైంలో వాళ్ళు అనుకోకుండా కాన్సంట్రేటెడ్‌గా చాలా బాగా అనుభవిస్తారు. అలా అనుభవించినప్పుడు ఏమవుతుంది అనంటే, ఎప్పుడైతే అంత బాగా అనుభవించారో దేవతని, ఆ తర్వాత నాకిది జరిగిందని అందరికీ తెలియాలి అనిపిస్తుంది. హ్మ్. ఎప్పుడైతే నాకిది జరిగిందని అందరికి తెలియాలి, అందరి అటెన్షన్ నా మీదుండాలి. అదేంటంటే చిన్న పిల్లల మనస్తత్వం. అంటే మెచ్యూరిటీ లేదనమాట. ఎప్పుడనిపిస్తుందో అప్పుడే మాట్లాడి అందరిని అట్రాక్ట్ చేయాలని అనిపిస్తుంది. అది చేస్తే అదేంటి అంటే అది ఇంబాలెన్సే ఒక రకంగా చెప్పాలంటే. ఓకే. వచ్చింది నిజం. ఓకే. కానీ తర్వాతొచ్చింది అది నిజమా అంటే అది ఇంబాలెన్స్. అంటే చిన్న పిల్లలు ఇమ్మెచ్యూరిటీ అనమాట. అంటే మెచ్యూర్డ్‌గా ఎప్పుడైతే ఉపాసన బలం ఉందో అప్పుడేమవుతుంది అంటే అసలు ఆ దేవత యొక్క మూర్తీభవించిన రూపం మన లోపలికి ఆవాహన అవ్వగానే ఆ దేవతతో మనం ఆవిడెంత బ్యాలెన్స్‌గా ఉంటుందో మనం అంతే బ్యాలెన్స్‌గా ఎందుకంటే దేవుడు ప్రతి ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహంలోనూ దేవత ఉంది కదా! అందుకేగా మనందరం వెళతాం. హ్మ్. వెళ్ళినప్పుడు మరి ఆ దేవత కనుక అక్కడి నుంచి ఇలా మాట్లాడడం మొదలెట్టిందనుకోండి. ఓకే. ఎందుకంటే దేవత అంటేనే మూర్తీభవించిన రూపం. అందుకే గంభీర గగనాంతస్థ అంటే అంత మెచ్యూర్డ్ అమ్మవారు. ఇక్కడికొచ్చేసరికి ఏమవుతుందంటే ఆ చిన్న పిల్లల మనస్తత్వంతో అందరూ వాళ్ళ పైన అటెన్షన్ అన్నది కావాలని కోరుకున్నప్పుడు మాటలొస్తాయి అంతే. హ్మ్. ఈ సూర్యకళల్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడైతే ఈ నదిలోకి అంటే 12 నదుల్లో ఈ సూర్యుడు అంటే 12 మంది సూర్యులు అంటే 12 సూర్యులు 12 నదుల్లో ఎప్పుడైతే అంటే ఒక్కొక్క నదికి పుష్కరం వచ్చినప్పుడు ఆ సూర్యుడు ఆవిడలో సంగమం జరుగుతుంది. జరిగినప్పుడు అందులో సౌరశక్తితో పాటు ఆ నది యొక్క ప్రాణశక్తి ఎందుకంటే నీటికి చాలా గొప్ప ప్రాణశక్తి ఉంది. దానికి తోడు ఫ్లోయింగ్ ఎనర్జీ అది. ఓకే. మీకు తెలిస్తే ఎప్పుడైనా కూడా మీరేదైనా చాలా చిరాకుగా ఉన్నారనుకోండి. అంటే ఓన్లీ ఫిజికల్ బాడీ కాదు. అంటే చెమట పట్టడం లేకపోతే ఇలాంటివి కాకుండా మనసులో అయినా కానీ చాలా చిరాకు అనిపిస్తోంది ఏదో ఒక రోజు. వెంటనే వెళ్లి స్నానం చేయగానే ఏమవుతారు? ఈవెన్ రిలాక్స్ అవుతాం. తలనొప్పొచ్చినా ఏమైనా గూడా అంటే ఆ రిలాక్సేషన్ అంటే అందులో ఉన్న ప్రాణశక్తే మననేం చేస్తోంది అంటే ఫ్రెష్‌గా మారుస్తుంది. అంటే రిలాక్స్‌డ్‌గా మారుస్తుంది. అంటే మన ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేస్తోంది. ఆ స్థితి నీటికుంది. ఓకే. ఎప్పుడైతే ఈ సూర్యశక్తి కూడా కలిసిందో, అప్పుడు మనలో ఉన్న మొత్తం ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. అందుకే ఏం చెప్తారు, ఆదిత్యోదయం చదవరా నీకు జబ్బులు పోతాయి. ఎందుకంటే ఎమోషన్స్ వల్లే కదా రోగాలు వస్తాయి. హ్మ్. ఎప్పుడైతే ఈ స్నానం చేస్తున్నామో, అందుకనే ప్రతి సంవత్సరం ఆ నదికి పుష్కరాలు రాగానే ప్రతి యోగులు అందరూ మీరెక్కడైనా చూస్తే ఆ నది దగ్గర చాలామంది ఉండి ప్రతిరోజు స్నానం చేయడం అన్నది మీరు గమనిస్తారు. ఫస్ట్ 12 రోజులు, లాస్ట్ 12 రోజులు వాటిని అంత్య పుష్కరాలు, ఆది పుష్కరాలు అని చెప్తారు. ఓకే. మొదటి వాటిని ఆది అని,
లాస్ట్ వాటిని అంతే పుష్కర. ఆ 2 రోజులు ఆ 2 12 స్నానం చేస్తారు. ఎందుకంటే ఆ 12 రోజులు ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది అని నమ్మకం. ఎప్పుడైతే అందులో స్నానం చేస్తున్నాం, అందులో మనం వాళ్ళు ఎందుకంటే అన్నీ దైవికంగా పెట్టారు. ఆ దేవుడితో లింక్ పెట్టినప్పుడు మనం మంత్రంతో స్నానం చేస్తాం. అంటే మన ఆలోచన ఇంకోవైపు వెళ్ళదనమాట. అది కాన్సంట్రేషన్ ఆ దేవత పైనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ దేవత ఆ మంత్రం చదువుతున్నామో యాక్సెప్టెన్స్ అన్నది పెరుగుతోంది. మీరు స్నానం చేయగానే ఏమవుతుంది, అక్కడ వాళ్ళు ఎందుకు చేయమన్నారో ఆ ఫలితము అన్నది, అంటే రిజల్ట్ అన్నది మనకు వస్తుంది. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది వస్తుంది. ఎప్పుడైతే గుండెకి ఎమోషనల్ బ్యాలెన్స్ వచ్చిందో, అనుభవం, ఎక్స్పీరియన్స్ ఎందుకు రావాలి అంటే మన గుండెల్లో చాలా చాలా ఎక్కువ ఉన్నది ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్ అన్నది ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి దాన్ని ఆశిస్తూ ఉంటాం. అంటే వీళ్ళు నన్ను ప్రేమిస్తే బాగుండు, వీళ్ళు ఇలా మాట్లాడితే బాగుండు, వీళ్ళు నా కోసం ఇది చేస్తే బాగుండు, నాకు ఇది వస్తే బాగుండు, లేకపోతే పలానా వాళ్ళు వచ్చారు నాకు గిఫ్ట్ తెస్తే బాగుండు, ఇలాంటి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకో మనకు గిఫ్ట్ ఇస్తే బాగుండు, లేకపోతే నేను ఇది కొనుక్కుంటే బాగుండు, నాకు ఇలాంటి కారు ఉంటే బాగుండు, ఇలా ఇవన్నీ ఆశించడమే. అంటే ప్రతిదీ ఎక్స్పెక్ట్ చేయడమే. మన దగ్గర ఉన్నాయనుకోండి మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, కానీ అన్నిటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ ఆశించే లక్షణం ఎప్పుడైతే వచ్చిందో ఎంజాయ్మెంట్ అన్నది పోతుంది. ఎందుకంటే మన దగ్గరికి ఏది వచ్చినా సరే ఇంకా కావాలనిపిస్తుంది కదా, అదే కదా లక్షణం. అంటే ఒకటి వచ్చింది అక్కడితో ఆగిపోతామా, ఇంకోటి రావాలనిపిస్తుంది, ఇంకోటి వచ్చింది ఇంకోటి కావాలనిపిస్తుంది, ఇంకోటి వచ్చింది ఇంకోటి కావాలనిపిస్తుంది. అంటే ఆశించే లక్షణం ఉన్న చోట ఎంజాయ్మెంట్కి తావలేదు. అందుకే ఏంటంటే ఏ పని చేసినా సరే నాకు అంటే చాలామంది అడుగుతారనమాట, పూజ ఎందుకు చేయాలి అంటే ఉద్యోగం కోరుకోవాలా, డబ్బులు కోరుకోవాలా, పిల్లలు కోరుకోవాలా, పెళ్ళి కోరుకోవాలా, అసలు ఏవి కోరుకోకూడదు. ఎందుకంటే ఏది కోరుకుని చేసినా నువ్వేం చేస్తున్నావు అంటే లిమిటెడ్ అడుగుతున్నావు. అంటే ఇప్పుడు ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీ ఫ్రెండ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి, ఆయన్ని వెళ్ళి మా ఇంట్లో బోర్ తవ్వించని అడిగారు అనుకోండి, అసలు అదేంటంటే వయసు పనా? మీ ఇంట్లో బోర్ మీరే తవ్వించుకోగలరు కదా, ఆయన వెళ్ళి ఏం అడగాలి, మా వీధంతా రోడ్లు వెయ్యి అని అడగాలి. ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఏం అడగాలో తెలియాలి. అంటే మనకేం లేదు, క్లారిటీ లేదు. ఎప్పుడైతే లిమిటెడ్గా అడుగుతున్నామో వాళ్ళు ఇచ్చే అన్లిమిటెడ్ మనకి రావటం లేదు.